మనం ఏదైనా ప్లాంట్ ఆన్లైన్లో బుక్ చేసామంటే అవి హెల్తీగా వస్తే వచ్చే ఆనందమే వేరు. సో మనం బుక్ చేసిన ప్లాంట్స్ మనం పెట్టిన రూపాయికి వాల్యూ ఇచ్చే ప్లాంట్స్ మన గార్డెన్లోకి రీచ్ అయితే మాత్రం ఆ ఆనందం మాటల్లో చెప్పలేదన్నమాట. అలాంటి సందర్భమే ఇప్పుడు నాకైతే ఎదురైంది. నేను రీసెంట్గా ఎగ్జాటిక్ ఆర్చిడ్స్, ఇప్పుడు మీరు చూసినది ఇది గడ్డిలాగా ఉంటుంది కదా, ఇది ఫారెస్ట్ వెరైటీ అనమాట. ఇది బల్బ్ వెరైటీ. ఆర్కిడ్స్ అన్నీ ఎగ్జాటిక్ వెరైటీస్. ఎగ్జాటిక్ వెరైటీస్ అంటే ఫారిన్ కంట్రీస్లో అక్కడ అడవుల్లో పెరిగినవి, అలాగే అక్కడ హైబ్రిడైజ్ అయిన వెరైటీస్ అనమాట. సో మనం ఏదైనా ప్లాంట్ ఒకటి ఆన్లైన్లో బుక్ చేసాము అంటే అది హెల్తీగా వస్తే మాత్రం, అందులో 100% హెల్తీగా వస్తే ఇంకా మాటల్లో చెప్పలేము ఆనందం. సో అలాంటి సందర్భమే వచ్చింది ఇప్పుడు. ఎగ్జాటిక్ వెరైటీస్ కొంచెం కాస్ట్ ఎక్కువే పడతాయి ఈ ప్లాంట్స్ అయితే. ఇది చూస్తున్నారా, చాలా చిన్న ఫ్లవర్స్ పూస్తాయి. ఎగ్జాటిక్ వెరైటీస్ అంటేనే ఫ్లవర్ సైజు చాలా చిన్నదనమాట. సో అంత చిన్న సైజు ఫ్లవర్ పూసినా వాటి అందం మాత్రం నార్మల్ ఆర్చిడ్స్కి 100 టైమ్స్ బెటర్గా ఉంటాయి. చూడండి ఎంత హెల్తీగా ఉందో ఈ ప్లాంట్. సో నేనైతే అలాంటి ఎక్స్పీరియన్స్ ఇప్పుడు చేశాను. ఇది కూడా ఇంకొక బల్బ్ వెరైటీ. ఇందులో చూస్తున్నది వన్సీడియం వెరైటీ అనమాట. కొన్ని రకాల వన్సీడియం వెరైటీస్ బల్బ్ షేప్లో ఉంటాయి. ఇవి మన అరటిగెల ఎలా అయితే ఫ్లవర్ పూస్తుందో అలా పూస్తుంది. చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి ఫ్లవర్స్. ఇది ఇంకొక రకమైన వన్సీడియం అనమాట. సో వన్సీడియం వెరైటీస్ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉండే ఫ్లవర్స్ పూస్తాయి. వాటిల్లో కొన్ని వెరైటీస్ చాలా అట్రాక్టివ్గా ఉంటాయి. వన్సీడియం ఫ్లవర్ మాత్రం కొంచెం పెద్దదిగానే పూస్తుంది, నార్మల్ ఆర్కిడ్ లాగే పూస్తుంది అనమాట. ఇక్కడ మీరు చూస్తున్నది క్యాట్లియా వెరైటీ. ఇవన్నీ వన్సీడియమే. ఈ రెండు రకాలు వన్సీడియం వెరైటీస్ అనమాట. సో ఎంత బ్యూటిఫుల్గా ఉంటాయో ఫ్లవర్స్. అవి ఒక్కసారి ఇయర్లీ వన్స్ మాత్రమే బ్లూమ్ చేస్తాయి. అంటే ఒకసారి బ్లూమ్ చేసిందంటే ఆ స్టెమ్ నుంచి ఇంకొకసారి మళ్ళీ ఫ్లవర్ రాదు. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. అలాగే నా ప్లాంట్స్ కూడా నచ్చాయి అనుకుంటున్నాను. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. బుక్ చేసిన మనం పెట్టిన మనీకి వర్తి ప్లాంట్స్, 100% వర్తి ప్లాంట్స్ అయితే వచ్చాయి. ఇది పిలనాప్సిస్, మామూలు పిలనాప్సిస్ లాగా కాకుండా కొంచెం బ్రౌనిష్ షేడ్లో ఉంటుంది. ఈ పిలనాప్సిస్ యొక్క లీఫ్ చాలా గట్టిగా కూడా ఉంటుంది. మీకు కూడా ఈ ప్లాంట్స్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఇవి ఫ్లవర్ పూసిన తర్వాత మీకు ఇంకొక వీడియోలో అప్డేట్ ఇస్తాను అనమాట, ఎలా ఉన్నాయి ఫ్లవర్స్ అనేది. నా ప్రతి ఒక్క ప్లాంట్ బ్లూమింగ్ చేసిన తర్వాత ఒక వీడియోతో మేము ముందుకు వస్తాను. నా ఆనందాన్ని మీతో పంచుకుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యాపీ గార్డెనింగ్.